ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ ఎటపాక మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడెం వద్ద గోదావరిలో 5 గిరిజనులు గల్లంతయి మృతి చెందారు. గాలింపు చర్యలతో అటు 2 పురుషులు 3 మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వారు. గోదావరిలో లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతయ్యారు. పోలీసులు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను అటు ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, అటు బానుపోయిన బాలరాజు, ఊకే రమేష్ గా గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గల్లంతైన వారు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు గల్లంత అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? ప్రసాద్, కంటిన్యూ. పోలవరం జిల్లా ఎటపాక వద్ద గోదావరిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పోలవరం ఈ ప్రస్తుతం జరిగిన ఘటన ఎటపాక అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులోని భద్రాచలం సమీపం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో మత్స్యకారు ఏదైతే చేపల వేటకి వెళ్లిన గిరిజనులు మొత్తం 11 మంది చేపలు పట్టేందుకు కూడా వెళ్లారు. అంటే వీళ్ళు పడవలో కాకుండా సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు కాకుండా గోదావరి ఒడ్డున ఏదైతే ఈ వేట సాగిస్తూ ఉంటారు, చేపలు పట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏదైతే గొమ్ము కొత్తగూడెం చెందిన మొత్తం 11 మంది వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక గోదావరి ఒడ్డునే లోతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల వరదలు వస్తున్న క్రమంలో బుధమయంగా మారి అక్కడ అదే అందులో ఊబిలో కూరుకుపోవడం జరిగింది. దీంతో అక్కడికక్కడ 5 గల్లంత అవడం జరిగింది. గల్లంత అయిన వారిలో 3 మహిళలు, అదేవిధంగా 2 పురుషులు కూడా ఉన్నారు. వీరిలో సుశీల, లక్ష్మి, అదేవిధంగా భారతి అనే 3 మహిళలు, అదేవిధంగా బాలరాజు, రమేష్ అనే ఈ మొత్తం 5 మృతదేహాలను కూడా వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వెంటనే బయటకు తీయడం జరిగింది. వెలికి తీశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ రోధిస్తారు. తీరు చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది చూస్తే కనుక సాంప్రదాయ మత్స్యకారులు అయితే పడవలపై చేపల వేటకి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంబంధించి గిరిజనులు అక్కడ గోదావరి ఒడ్డునే వీళ్ళు వేట సాగిస్తూ ఉంటారు. వీళ్ళు దొరికిన చేపలను కూడా మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవడం, లేదంటే వాళ్ళు ఇంట్లో తినేందుకు కూడా ఉపయోగించుకునే ఇలాగా వీళ్ళు వేట సాగిస్తూ ఉంటారు. అయితే ఊహించిన అనుకోని రీతిలో ఈ గోదావరి వరద కారణంగా ఇటీవల మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా బుధమయంగా మారి ఆ లోతులో కూరుకుపోవడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరిగింది. గోదావరి కూడా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ గాలింపు చర్యలు చేపట్టి వెంటనే మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది. ఈ ఘటనతో చింతూరు ఏజెన్సీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలవరం జిల్లా ఏర్పడిన తర్వాత ఇంత ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ 5 సంబంధించిన కుటుంబ సభ్యులకైతే ఇంకా ప్రభుత్వం ఇంకా ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక 11 మంది అక్కడ వేట చేపలు పట్టేందుకు వెళ్ళిన క్రమంలో ఇందులో 3 మహిళలు, అదేవిధంగా 2 పురుషులు కూడా గల్లంతా కూడా కావడం జరిగింది. వారి కుటుంబాలన్నీ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరోసారి అంటే అక్కడ ప్రస్తుతం గోదావరి వరద కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఎవరు గోదావరిలోకి వాటికి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనతో చింతూరు ఏజెన్సీలో చాలా తీవ్రమైన విషాదం నెలకొంది. రత్న, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు 5 గల్లంతై మృతి చెందడం మనం చూస్తున్నాం. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి మరోసారి కూడా ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాధారణంగా ప్రస్తుతం గోదావరి వరదల సమయం ప్రారంభమైంది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే గోదావరి వరద చాలా తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది. ముఖ్యంగా ఎటపాక అనేది కూడా ఏదైతే భద్రాచలం సమీపంలో ఉండే మండలం. ఈ ఎటపాక ప్రాంతంలో గోదావరి తీరం వెంబడి కూడా ఏదైతే పర్యాటకులు కావచ్చు, స్నానాలకు కావచ్చు, గోదావరిలో స్నానాలకు వెళ్లేవారు. అదేవిధంగా ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులు అయితే వాళ్ళు పడవల్లో, నాటు పడవల్లో కావచ్చు, లేదంటే మరబోట్లో కూడా చేపల వేట సాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మొత్తం చనిపోయిన మొత్తం కూడా స్థానికంగా ఉన్న గిరిజనులే. అక్కడ ఒడ్డునే వీరంతా కూడా చేపలు వేటాడే పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ ప్రస్తుతం గోదావరిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించలేకపోవడం ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక వరద కారణంగా
అక్కడ గోదావరి వీళ్ళు దిగిన ప్రదేశంలో మొత్తం ఊబిగిలా మారిపోయిన నేపథ్యంలో వారు అందులో కూరుకుపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనలో 3 మహిళలు ఉండడం అనేది కూడా తీవ్ర విషాదంగా మారింది. వారు మొత్తం అందరూ కూడా 30 నుంచి 40 సంవత్సరాలు వయసున్న వాళ్ళు, అందరూ దాదాపుగా అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఈ ఘటన తర్వాత అధికారులు ఎవరూ కూడా గోదావరి వద్దకు వెళ్లొద్దు అని చెప్పి కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోదావరిలో స్నానం చేసేందుకు ఘాట్లు కావచ్చు, లేదంటే స్నానాల రేవులు మాత్రమే వేగించాలి. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్న చోట ఇటు గోదావరిలోకి వెళ్లదని చెప్పి కూడా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలు కూడా వెంటనే గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను కూడా వెలికి తీసిన పరిస్థితి అయితే ఉంది. వాటిని పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి అయితే అధికారులు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యంగా గోదావరిలో లోతైన ప్రదేశానికి కావచ్చు, లేదంటే ఇటు స్నానాలకు కావచ్చు, చేపల వేట సాగించేందుకు కూడా వెళ్లొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందుతుంది మృతుల కుటుంబాలకు సంబంధించి? అది ప్రస్తుతాన్ని చూస్తే కనుక ఇంకా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక కుటుంబ సభ్యులకు వీరంతా కూడా గిరిజన కుటుంబాలకు చెందిన వారే కాబట్టి కుటుంబాలంతా కూడా అంటే వాళ్ళంతా కూడా 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వారే. అదేవిధంగా వీరందరికీ కూడా పిల్లలు, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు వీరిపై ఆధారపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అయితే కుటుంబాలకి న్యాయం జరిగేలాగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా బంధువులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా ఎంత ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారన్నది కూడా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడ ఉదారంగా అక్కడ గోదావరి ఒడ్డునే ఓదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.